ద్వితీయ పోషకాలు వాటి జీవితకాలం ఎక్కువ, అవి లవణాలుగా మారవు. అంతేకాకుండా ప్రథమ పోషకాలకి సూక్ష్మధాతువులకి మధ్య ఇవి ఎటువంటి చర్య జరగకుండా, ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రథమ పోషకాలు ఈ సూక్ష్మధాతువులని నొక్కిపడేస్తాయి చర్యలో పాల్గొనకుండా. అంతేకాకుండా ఈ సూక్ష్మధాతువులు కూడా ప్రథమ పోషకాలని నొక్కిపడేస్తాయి, అవి జీవన చర్యల్లో సక్రమంగా పాల్గొనకుండా. కానీ మధ్యలో ఉన్నటువంటి ఈ ద్వితీయ పోషకాలు ఆ చర్యలని ఆపేస్తాయి. దాని వలన దేనికదే జీవన చర్యల్లో సక్రమంగా పాల్గొనటకు మార్గం సుగమమైపోతుందన్నమాట. అందువల్ల ఈ ద్వితీయ పోషకాలు సగభాగము ఈ చర్యలను ఆపడానికే ఉపయోగపడతాయి, సగభాగము మిగిలిన అన్ని జీవన చర్యల్లో డైరెక్ట్గా పాల్గొంటాయి. కాబట్టి తప్పనిసరి మనము ఈ ద్వితీయ పోషకాలని వినియోగించాలి. ఇప్పుడు మొదటి దశలో మెగ్నీషియం సల్ఫేట్ని 25 కేజీలు, రెండవ దశలో సల్ఫర్ 80% లేదా 90%, 80% లేదా 90% దొరుకుతుంది, అది 3 నుంచి 4 కేజీలు. మూడవ దశ అయినటువంటి కాయ దశలో కాల్షియం నైట్రేట్ రూపంలో మనకు కాల్షియం దొరుకుతుంది, దీనిని 25 కేజీలు వినియోగించుకోవాలి. వీటిని ప్రతి దశలో మనకు అందుబాటులో ఉండేట్టు చేసుకోవాలనుకుంటే కొంచెం అటు ఇటుగా కలుపుకొనైనా వాడుకోవచ్చు. అంటే మొదటి దశలో మెగ్నీషియం సల్ఫేట్ని 15 కేజీలు ఉపయోగించి రెండవ దశలో 10 కేజీలు ఉపయోగించవచ్చు, లేదా ఒకేసారి మొదటి దశలో 25 కేజీలు ఉపయోగించవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగే సల్ఫర్ కూడా, సల్ఫర్ 80% 90% మొదటి దశలో 1 కిలో ఉపయోగించి రెండవ దశలో 3 కేజీలు వినియోగించుకోవచ్చు, ఎటువంటి సమస్య లేదు ఇందులో. అలాగే కాల్షియం నైట్రేట్, ఈ కాల్షియం నైట్రేట్ కూడా మొదటి దశలో రెండవ దశలో 2 కేజీలు కలిపి వాడుకొని చివరి దశలో 20 నుంచి 21 కేజీలు లేదా 25 కేజీలు వాడుకున్నా కూడా ఎటువంటి సమస్య లేదు. వీటిని మన సౌలభ్యం ప్రకారం ఎలాగైనా వాడుకోవచ్చు, కొంచెం అటు ఇటుగా. ఎందుకంటే వీటి జీవితకాలం ఎక్కువ, అందులో ఇవి లవణాలుగా మారవు. లవణాలుగా మారకపోగా భూమి యొక్క మృదుత్వాన్ని పెంచుతాయి. ఈ ద్వితీయ పోషకాలు ప్రథమ పోషకాలకి సూక్ష్మధాతువులకి మధ్యగా ఉండిపోయి ఒకదానికి ఒకటి అవరోధం ఏర్పడకుండా జీవన చర్యల్లో పాల్గొనేటట్లు చేయడంలో ఈ ద్వితీయ పోషకాల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది.